అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మార్చి మాసం 10వ తేదీ మంగళవారం రోజున శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు జరిగే కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు మీ యొక్క జీవితాన్ని ఒక్కసారిగా మార్చే అవకాశం ఉంటుంది. చాలా మంది ఇప్పటి వరకు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు ఒక సమాధానం కూడా దొరకబోతుంది. కొన్ని మంచి వార్తలు కూడా వినే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారాలు మీ యొక్క అదృష్టాన్ని మరింత బలపరుస్తాయి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చివరిగా జై కాళీమాత అని కామెంట్ చేయండి. ఈ విషయం మర్చిపోవద్దు. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి గ్రహస్థితులు కొంత ప్రత్యేకంగా ఉంటాయి. శని ప్రభావం మీపై ఉన్నప్పటికీ గురుగ్రహ దృష్టి వలన కొన్ని మంచి ఫలితాలు కూడా పొందే అవకాశం ఉంటుంది. మీరు ఇప్పటి వరకు చేసినటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం మొదలయ్యే అవకాశం ఉంది. కొంతమంది ఈ యొక్క రాశి వారు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి పనులు రేపు ఒక్కసారిగా సానుకూలంగా మారవచ్చు. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులలో ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ విషయాలలో కొంత సంతృప్తి ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వారు రేపు కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ చివరికి మీ యొక్క ప్రతిభను గుర్తించే అవకాశం కూడా ఉంటుంది. మీ పని చూసి ఉన్నత అధికారులు మెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ లేదా బాధ్యతల యొక్క పెంపు గురించి చర్చలు కూడా మొదలయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఒక విషయాన్ని గుర్తించుకోవాలి, మాట్లాడే మాటల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా వాదనలలో పెట్టడం వలన చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలు మారే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు కొంత మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి. ఉదయం సమయంలో కొంత మందగమనం కనిపించినా మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. కొత్త కస్టమర్ల పరిచయం కూడా కావచ్చు. పాత బాకీలు కొంతవరకు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేసేవారు నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించి జాగ్రత్త వహించాలి. ఒక చిన్న తప్పు కూడా భవిష్యత్తులో పెద్ద నష్టానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే రేపు మీకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి డబ్బు చేతికి రావచ్చు. అయితే వచ్చిన డబ్బును అనవసరంగా ఖర్చు చేయకుండా జాగ్రత్తగా వినియోగించాలి. పెట్టుబడులు పెట్టే విషయంలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోకపోవడం చాలా మంచిది. ఎవరో చెప్పారని వెంటనే పెట్టుబడి పెట్టడం కన్నా ముందుగా పూర్తిగా తెలుసుకోవడం చాలా మంచిది. కుటుంబ విషయాలలో రేపటి రోజు ఈ యొక్క రాశి వారికి కొంత శాంతియుత ఆనందం ఉంటుంది. ఇంట్లో చిన్న విషయాలపై కూడా చర్చలు జరుగుతాయి. అదేవిధంగా చివరికి అవి సంతోషంగా కూడా ముగుస్తాయి. పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొంత సమయం గడపడం వలన మీకు మనసుకు ప్రశాంతత కూడా లభిస్తుంది. అదేవిధంగా సంతాన విషయానికి వస్తే పిల్లల గురించి మంచి వార్తలు వినే అవకాశం కూడా ఉంటుంది. చదువులో ఉన్నటువంటి పిల్లలు మంచి ఫలితాలను కూడా సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. కొంతమంది ఈ యొక్క రాశి వ్యక్తుల యొక్క పిల్లల భవిష్యత్తు గురించి కొత్త ఆలోచనలు కూడా ఏర్పరచుకుంటారు. పిల్లలతో మాట్లాడి వారికి ధైర్యాన్ని కూడా ఇవ్వడం చాలా మంచిది. సమాజంలో మీ యొక్క గౌరవం కూడా రేపు కొంత పెరిగే అవకాశం ఉంటుంది. మీరు చేసినటువంటి ఒక మంచి పనుల వలన కొంతమంది మీ గురించి అభిప్రాయం వ్యక్తం చేస్తారు. మీ యొక్క సలహా కోరేవారు కూడా ఉంటారు. అయితే అహంకారం పెరగకుండా జాగ్రత్త వహించాలి. వినయంతో ఉండటం వలన మరింత గౌరవం కూడా ఏర్పడుతుంది. ఆరోగ్య విషయానికి వస్తే ఈ యొక్క రాశి వారు జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా అలసట మరియు ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. సమయానికి ఆహారం తీసుకోవడం మరియు విశ్రాంతిని తీసుకోవడం చాలా అవసరం. నీళ్లను ఎక్కువగా తాగటం చాలా మంచిది. కొంత వ్యాయామం చేయటం వలన మీ యొక్క శరీరానికి శక్తి కూడా పెరుగుతుంది. ప్రేమ విషయాలలో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు కొంచెం మంచి సమయం అనే చెప్పవచ్చు. మీ యొక్క భావాలను వ్యక్తపరచడానికి ఇది మంచి రోజు కావచ్చు. అయితే తొందరపాటు నిర్ణయాలను తీసుకోకపోవడం చాలా మంచిది.
ఉంటుంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం చాలా మంచిది. ఇప్పటి వరకు జీవితంలో ఎదురైనటువంటి కష్టాలు కొంచెం కొంచెంగా తగ్గే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇది పూర్తిగా మీ యొక్క సహనంపై ఆధారపడి ఉంటుంది. మీరు ధైర్యంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు కూడా తప్పక లభిస్తాయి. ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయం పరిహారాలు కూడా చూద్దాము. రేపు ఈ యొక్క రాశి వారు రేపు ఉదయం లేచిన తర్వాత మొదటిగా దేవుణ్ణి స్మరించాలి. ప్రత్యేకంగా కాళీమాతను ప్రార్థించడం చాలా శుభప్రదం. ఇంట్లో దీపం వెలిగించి కొంతసేపు ధ్యానం చేయండి. సాధ్యమైతే కాళీమాత ఆలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ప్రార్థించండి. మరొక ముఖ్యమైనటువంటి పరిహారం ఏమిటంటే పేదలకు లేదా అవసరమైనటువంటి వారికి కొంత ఆహారాన్ని ఇవ్వటం. ఇది మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులను తగ్గించడంలో సహాయపడుతుంది. అదేవిధంగా జ్యోతిష శాస్త్రం చెప్తుంది నల్ల నువ్వులు లేదా నల్ల దుస్తులను దానం చేయటం కూడా శుభప్రదంగా భావించవచ్చు. రేపు ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించే ముందు ఓం కాళీ మాతే నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. ఇలా చేయటం